పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఆది కాండము 4వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాము. ఎంత కొన్ని తెమ్మని వీళ్ళకి ఎవరిని అడిగారు? ఆయన వీళ్ళని ఎవరు తెమ్మని అడిగారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే సాక్షాత్తు దేవాది దేవునికి ఏం కావాలో ప్రతి ఒక్కరు ఎరగాలి. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, మీరేం తెచ్చారు కదా? భూమి మీదకి వచ్చిన వారందరూ దేవునికి తేవాలి. అందుకే మనం పుట్టాము. ప్రతి ఒక్కరు ఏదో దేవునికి ఇవ్వాలట. అది ఏదనంటే అదే ఇప్పుడు సమస్య. ఏం కావాలి దేవునికి? ఆయన ఏం తీసుకుంటాడో అది కదా మనం ఇవ్వాలి. ఆ విషయమే తెలియకపోతే నువ్వు దేవునికి ఏదేది ఇవ్వాలనుకుంటావు పిచ్చి పిచ్చిగా. దేవునికి ఏది కావాలో అది ఇవ్వనైనా ఆయన మనసెరుగు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని దయచేసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వారెవరు? ఎవరున్నారు? ప్రశ్న. దేవుడు తీర్పులో అడగబోయేది ఇది. దేవుడు లెక్క చూడబోయేది ఇది. దేవుడికి ఏం కావాలో అది మీరు కలిగి ఉన్నారా? ఆయన మనసు అడిగారా? ఆయనకి ఏమి ఇవ్వాలి? అసలు ఆయనకి ఏం కావాలి? అందుకని చాలా మంది ఏమనుకుంటారంటే ఆయనకి ఏం కావాలి అని అంటే తమకు కలిగిందని ఎత్తుకోపోయి ఇచ్చేయాలంటని. ఇవన్నీ ఎవరివి? ఇప్పుడు మీరు దేవుడికి ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఏమి ఇచ్చారని వీళ్ళు, ఒక ఆయనేమో వ్యవసాయంలో పండిన పంటను ఎత్తుకుపోతున్నాడు, ఇంకొక ఆయన అదే గొర్రెల్లో ఒకటి మంచి ఎత్తుకెళ్ళిపోయాడు కదా, ఎత్తుకు ఇవ్వడానికి వెళ్ళాడు. ఇది అన్న దేవుడు అడిగింది. దేవునికి ఇది అవసరమా? కీర్తనల గ్రంథం 50వ కీర్తన 50వ కీర్తన 10వ వచనం నుంచి చదువునా. అడవి మృగములన్నీ 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావి కదా. నా దాంట్లో వచ్చేది నువ్వు ఎత్తుకొచ్చేది ఏ పేరు? అరే అవన్నీ నావే కదా. 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ ఆయనమాట. ఇవి మీదేనైనా నీ పశువు ఇవ్వడానికి? ఒకటి. తర్వాత ఏమన్నాడు? కొండలో ఉన్న పక్షులన్నీ నేను ఎరుగుదును, అవి నాది. ఆ పక్షులు తీసుకొచ్చిస్తామంటావా? మేకనైనను, పావురనైనను, పక్షులైనను, కోడినైనను ఇస్తానంటావేమో. అవి ఎవరివి? అవి నావి కదా. నాకే ఇచ్చేసి అక్క మామకి అక్క కోడి కోసేసాడట అప్పుడు. అయితే అదేం లాభనైనా అక్క మామకి అక్క వాళ్ళ మామ కోడిని కోసేసి నేను కోడి కోసాను అన్నాడట. అది అందరు చేయడా పని? అలాగే ఇక్కడ చూడండి, నువ్వు దేవునికి ఇచ్చేది. ఏమని అంటున్నాడు? పొలంలో ఉన్న పశువాదులన్నీ నా వశంలో ఉన్నది కదా, అది నాది కదా. లోకములో దాని సంపదలన్నీ నా. ఇప్పుడు నువ్వు ఏమిస్తావు నీకు దేవునికి? నువ్వు ఇచ్చే బలియా? ఆయన బాగా ఆలోచించండి. సరే, మీరు పట్టుకొచ్చారు ఈరోజు ఆరాధనకి, ఏమేమి తీసుకొచ్చారు ఆయన? గట్టిగా చెప్పండి, ఏం తెచ్చారు? ఇప్పుడు ఏమా పిడికిడి బియ్యాలు తెచ్చారా? ఏమి తెచ్చారు? అసలు ఏం కావాలి దేవునికి? ఏం కావాలో తెలియకుండా పిడికిడి బియ్యాన్ని బద్దం పెట్టుకుని వచ్చారు కొంతమంది. ఇక్కడ కాదులే, తెలియని వాళ్ళు సంఘాలు చూడండి. ఆయన పిడికిడి బియ్యం, మొదటి కోడి గుడ్డట. మొదటి కోడి పెట్టింది అది. తర్వాత మొదట పండినటువంటి మ్యాంగో, లేకపోతే అదేదైనా మునక్కాయ, కొత్తమేరి, కొరివేపాకు. ఏంది ఇదే అండి. చూసారా, ఇమ్మన్నారు కదా అని ఇందులో ఉండి తెచ్చిచ్చారు. ఇవన్నీ ఎవరు అన్నాడు దేవుడు? అది నావి, నాకింద నువ్వు తెచ్చేది. నీకు ఏదా కావాలి నీకు అని అడుగుదని. అదే పాట, ఇది లెక్క. నీకేం కావాలో తెలియకుండా కొత్త పెళ్లించి ఒక వారం తిరుక్కోపోయినాడు, ఏదైనా పిడికలు పిలిచి ఒక వారం తిరుక్కోపోయినాడు. ఏదో అర్థం కావట్లా దేవుడికి ఏమి ఇవ్వాలో. అందుకే మీ లెక్క మీరు చూడండి, దయచేసి. లెక్కలకు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు అడిగింది ఏదైనా తన అవ్వ ఆదాముకి తన పిల్లలకి నేర్పించమని చెప్పాడు, ఇవ్వమని. అది ఎందుకు చెప్పాడు మాట తెలుసునైనా? ఆయనకు గొర్రెలు లేక కాదు, ఆయనకు పంట లేక కాదు.
ఒక గింజను 10 గింజగా తీసుకోండి ఆయన రాదా? అదే కదా ఆయన చేసింది, మనం కాదు కదా. పప్పు వేసేసి వచ్చేసాం అంతే. కానీ మట్టేసిన 6 నెలలకి మట్టి కింద ఒక పప్పును మళ్ళా 100 పప్పులుగా చేసి దాన్ని కప్పేసి పంపించిన మహనీయుడు ఆయన. ఆయనకి తెలియదా నాకు ఎంత కావాలో? అది కాదు ఆయనకి కావాల్సింది. అది ఇంటికొచ్చి ఇచ్చేసి నేను చేశాను అని మనం ఎదవేగిపోతున్నాము. అది ఎంత మాత్రమే దేవునికి వద్దునే. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నా. అది నాకు కావాల్సింది క్యారెక్టర్. నీకు కనికరము అనేది నాకు కావాలి. వృక్షభంలో మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తం నేను త్రాగుదునా. ఇది ఎవరికైనా తెలిసిందా? మాంసాలను తీసుకొచ్చి ముద్దలుగా పెట్టేసింది. నాకెందుకు నైనా బలి పేరుని తీసుకొచ్చి ఎందుకు ఇమ్మన్నానంటే ఆ కనికరం అనేది వస్తుందని. చూసారా, మనకు పెట్టడం రావట్లేదు, అది విషయం. ఇప్పుడు దేవునికి కావాల్సింది నువ్వు పెట్టే వస్తువు కాదు, పెట్టే గుణం. అందుకే మీరు ఇచ్చేది ఏది అక్కర్లేదు. ఆయన దేనికి అట్టా అనేస్తే నేను ఆకలి కొనినాను. ఎంత బాధ వేసేసిపోయింది చూసారా ఆయనకి. నేను ఆకలి కొను మిమ్మల్ని అడగను, నేను పొట్టెలు అడిగాను, నిన్ను ఏనా మాంసం అడిగానా మిమ్మల్ని కాదు. అలా అడిగినా మీరు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు ఆయన? ఏమా పండుగ పలహారాలు తెమ్మంటే తెస్తారు దేవునికి అంటూ తెచ్చి ఏం చేస్తారమ్మా? అరటి గల తీసుకొస్తారు. దేవుడికిది అని చెప్తారు. అక్కడ తీసుకొచ్చేసి ఆ దేవుడు పూట ముందు ఏం పెడతారు? గెలవుడికని నువ్వు పెట్టింది 2, అది కూడా సాంప్రదాయం కట్టి పెట్టారు అంతేనా? పాపం టెంకాయ తీసుకొస్తారు కొట్టడానికి, మంచిదే, మంచి సిస్టమే వాళ్ళ దగ్గర ఉండేది. కానీ అది ఎందుకో తెలీదు. కొడతారు కొబ్బరి కొట్టు. నిన్ను ఎవరు కొట్టమన్నారా? ఆ కొబ్బరి కొట్టే విధానం చూసారైనా? ఒకటి చిన్న పిల్ల, ఒకటి పెద్ద పిల్ల. పెద్ద పిల్ల ఈడికి, చిన్న పిల్ల దేవుడికి. చిన్న పిల్ల దేవుడికి అన్యాయం కదనైనా. ఇవన్నీ చూసి ఉళ్ళబడిపోయింది ఆయన. నేను ఏమడుగుతున్నాను, మీరేమిస్తున్నారు నాకు? నీ మేక, నీ పొట్టేలా ఏదైనా కుమ్మాలుగా వండి బిర్యానీ చూసారా? కుమ్మాలు ఎత్తుకొని పోస్తారు రోడ్లో దేవుడికి. పోసేసి ఆ దేవుడు బొమ్మ దగ్గరికి మాత్రం ఎన్నిపిడికిలా 3 అప్పుడు కుమ్మం ఎవరికి? ఈ వ్యవహారం అంతా దేవుడికి నచ్చలేదు ఆయన. ఈ లెక్క దేవుడికి ఇష్టంలా. నీది కాని వస్తువునే నీకేయడానికి మనసు లేదే. చాలా మందిని వడ్డించి మనం వదలంటే మిగిలిచి పాలిసి పెడుతుంటారు. వడ్డించడానికి పెళ్ళిలో వడ్డించడానికి ఎంతో ఆర్డర్ చేసి ఉంటుంది. ఆయన వడ్డించిన పిల్లలకి ఏం కావాలని చెప్తే వీడికి పెట్టే మనసు మొత్తం తినేస్తాడు. నేను మొత్తం తినేస్తుంటాడు, మొత్తం ఇచ్చేస్తుంటాడు. తినిపోయిన వాళ్ళ ఏం పెట్టినారు పాపం, అరాకొర ఆకలితో పోతా ఉంటారు బయటికి. ఏమనంటే ఏం పెట్టారని. అప్పుడు దాన్ని పెట్టిస్తున్న యజమాని చూసి రగిలిపోతాడు. ఆడిపోయి చూస్తే మొత్తం మిగిలిపోయింది. ఎవర్రా వడ్డించింది రండ్రా అనడా? నేను కదా వడ్డించమనేది, నా సొమ్ము నేను వడ్డించమన్నాను. యశుప్రభువులు మాట్లాడుతున్న సందర్భం అదే. 5 గంటలకు వచ్చిన వాడికి నా కూలీరా, నా డబ్బు అది ఇచ్చింది. 9 గంటలకు వచ్చిన వారికి, 12 గంటలకు వచ్చిన వారికి, 5 గంటలకు వచ్చిన వారికి, అర్ధగంట పని చేసిన వారికి నా కూలి ఇచ్చాను. నీ వేదన ఏంటి? నీ ఒడపడి ప్రకారం నీకు ఇచ్చానా లేదా? దేవుడికి పోయేది ఇదే. దేవునికి ఏది కావాలో అర్థం కావట్లేదు కష్టానికి. అందుకే లెక్క చూసుకోవట్లేదు. అందుకే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అయ్యో ఇది అడుగుతున్నానేంటి అని చెప్పి తమ మనసు కఠినమైపోతుంది. అందుకే ఏది అడుగుతున్నాడట? కనికరమనే కదా నేను అడుగుతున్నాను. నువ్వు పట్టే దాంట్లో కనికరం ఉంది. నీది కాగితాన్ని పెట్టేనా నువ్వు కనికరాన్ని తెప్పించుకుందామని నిన్ను వడ్డించమన్నాను. కాబట్టి మన సంఘంలో కూడా మీరు స్పెసిఫిక్గా చూడబాకండి. మన నిజంగా కనిపెడితే ఈ సోదరుడు పెట్టడానికి ఇంకా మనసు వాడుకోలేదు అంటే ఎత్తుకొచ్చి రవి వాళ్ళకి ఇచ్చేసేయండి. నాకు ఉండమాట బిర్యానీ దగ్గర వదిలేసేయండి. వాళ్ళు వడ్డించాలి. అలసిపోయేంత వరకు వడ్డించి గుణం వాళ్ళకి వచ్చేయాలి. పిల్లలు కూడా అప్పుడప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను మీకు అర్థం అవడం కోసం. పొట్టం ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చేటప్పుడు అంత పొట్టం పట్టుకొచ్చాను. నేను నా కూతురు నా కొడుకు తీసుకొచ్చి ఆ పొట్టలు తెచ్చి ఇస్తామా లేదండి? అందులో స్వీట్స్ కారం మీద ఇచ్చేసి తిన్నగా ఏం చేస్తాం? మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ మనం చేసి చెప్తాము. వాడు పొట్టలతో పాటు తిరిగేటట్టు ఏమో వాడు ఇచ్చినట్టు ఏం అన్యాయం కాదు ఇది. మీరు చెప్పండి. అయ్యా అది కాదండి, ఇది క్యారెక్టర్ కాదు. అదే ఇప్పుడు ఎందుకు ఇచ్చినామంటే దారిలో నేను తినేసి వచ్చేసి ఉండొచ్చు. కానీ నేను తినకుండా కూడా ఎందుకు మిగిలి తెచ్చానంటే నా బిడ్డ చేతికి ఇచ్చి నా ఆకలి కొనని అడగడం కాదు, నా బిడ్డకు ఆ ఇచ్చే గుణం వచ్చిందా, నా లాభంలో పోద్దా అని ఎదురు చూడటమే దేవాది దేవుని మనసు. ఇదే ఆయన మనసు. ఆయన మనసు ఏంటంటే మీరందరూ పెట్టేవాళ్ళుగా మారిపోవాలని, అంతే తప్ప మీ పెట్టినటువంటి లెక్కలు ఆయనకి ఎందుకు
అది అది చూసుకోవడానికి కాదు తల్లి. ఇందులో మీ క్యారెక్టర్ మీకు బయటపడిపోవాలి. అందుకే యుగానికి ఒక్కసారి ఆయన పెట్టే గుణాన్ని పెట్టి లెక్కలు చూపించాడు. చూసారా, చాలా మందికి మొదటి శతాబ్దంలో రాలేదని అంటే పుట్టిన మొదటి వ్యక్తికే రాలేదే. కయ్యారు కదా, కడుపులో పుట్టిన వాళ్ళు మొట్టమొదటి వాడేమైనా కణాల దశ నుంచి పుట్టినది ఎవరు తెలుసా? కయ్యనికి గుణం రాలేదు. దేవుడు బాధపడిపోయాడు, ఇచ్చిన వాడిని చంపేశాడు. ఇద్దరు తీసుకొచ్చాడు బలిని. దేవుడు బలి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎవరు బలి స్వీకరించాడు? హేబెల్ది. ఆ తర్వాత కయ్యని ఏం చేశాడు? ఏంది ఇప్పుడు వస్తువులు చూశాడంట, మనసును చూశాడంట. వాళ్ళు తెచ్చిన వస్తువులు చూడలేదు కానీ దేవుడు వారు ఇచ్చిన మనసును చూశాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఈ 2020లో మీరు చేశారే 6 లక్షల పని, 6 లక్షలు చూడలేదు ఆయన. 6 లక్షల వ్యక్తిత్వం చూశాడు. అందులో టాప్ 10లో చూశాడు. వారి మనసు ఎరిగాడు. ఇది రోమా పత్రిక ఇస్తుంది. ఇచ్చి ఆయన మనసు ఎరిగిన వారెవరు? ఇప్పుడు చదువుతారు వాక్యం, ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం మనసు చదవన్నా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అంటే ప్రభు మనసులో ఏంటంటే వస్తువు కాదు, నీ మనసు. ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకి ఇచ్చి అంటే మన గుణమైపోద్ది మాట. ముందుగా ఆయనకి ఇచ్చేసేదా? ఎవరి డబ్బును ఎవరికి చేసేది? ఎవరి కష్టాన్ని ఎవరికి చేసేది? ఇంత భయంకరమైనటువంటి కఠినత్వం వచ్చేసి చూసారు. చాలా మందికి తెలియదు అయినా ఏందయ్యా ఇచ్చేది. వారికి ఈ మనసు తెలియటల్లా. ఎవరిది ఎవరికి ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దేవుడే నీకు ఆ ఉద్యోగం ఇవ్వకపోతే, ఒకవేళ దేవుడు ఆ వ్యాపారాన్ని నీకు ఇవ్వకపోయి ఉంటే, దేవుడే నీకు ఆ వ్యవసాయాన్ని ఇవ్వకపోయి ఉంటే అసలు నువ్వు ఎట్లాంటి వాడివి? అప్పుడు ఎలా అడిగేవాడు? ఎవరు అడిగేవాడివి? అప్పుడు కూడా దేవుడిని కదా అడుగుతున్నావు. దేవా, అయ్యో అందరూ బాగున్నారే, నేను బాగోలేదు, ఇదే నీ ఏర్పు. నాకు ఉద్యోగం ఇచ్చాయి, ఆ ఉద్యోగం ఇచ్చాయి. 10,000 రూపాయల శాలరీ, నేను 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఒప్పందం చేసుకుంటున్నావే. ఆయన ఇస్తే కదా నువ్వు 10,000 ఇవ్వడానికి, ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి. ఇచ్చిన తర్వాత నీ మనసు మారిపోతుందే. 10,000 జీతం ఆయన ఒకవేళ ఇస్తే నువ్వు ఇస్తానన్న మాట నువ్వు తప్పిపోతున్నావే. ఈ మనసు తొందరగా నీ డబ్బును కాదు ఆయన. చాలా మందికి ఇచ్చేదానికి మనసు ఉంటుంది కదా, డబ్బు ఉండదు. కానీ వారి వ్యక్తిత్వం గొప్పగానే ఉంటారు. ఏదో ఒక రూపంగా ఇవ్వాలి అన్న మనసు దేవునికి నువ్వు పెట్టుకొని ఉన్నావంటే ఏ రూపంగానే నీవు ఇవ్వగలవు. అందులో అంత్యక సంఘస్థులంటే వారు ఇచ్చే విషయములు పేదవారే, కానీ ఇచ్చే విషయంలో ఐశ్వర్యవంతులు వాళ్ళు. దేవునికి అతిథి మనసు ఎరగండి. మొదట దేవునికి అవసరం సొమ్మ మన మనసు. ఈ క్యారెక్టర్కి పెరగాలంటే అది ఎక్స్పీరియన్స్. దాన్ని చూసాను ఇచ్చి 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 ఇచ్చి. అందుకని నేను పంటలకు తెచ్చి అని నేర్పించాను. నీ పశువాదులకు వచ్చి తీసుకొచ్చి అదేనైనా ఒకసారి నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండము 22వ అధ్యాయం 29వ వచనం నుంచి దయతో చదువురా. నిర్గమాకాండము 22వ అధ్యాయము 29వ వచనం నుంచి 22వ అధ్యాయము 29వ వచనం నుంచి నీ మొదటి సస్య ద్రవ్యములను తడువు చేయకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు కల్పింపవలను. ఇప్పుడు చూసారా, అంతా పోయింది, అక్కడ బలి పోయింది. ఏదినైనాది మేకలు ఇచ్చేది, కోళ్ళు ఇచ్చేది కాదు. దానంతటికంటే ఏది చేయాలట? నీ బిడ్డనిచ్చే, నీ కొడుకునో నీ కూతురునో నాకు ఇచ్చేయి అంటే దీని అర్థం ఏంటంటే ఇచ్చేయంటే కూడా అది అర్థం అవ్వాలి. బలి అనుకున్నాడు అబ్రహాం. ఆయన బాగా తెలుసు, బలి కాదు మనసు. ఇచ్చేసాను. ఎబ్రి కథగా చెప్పాడు ఏమైనా, అబ్రహామును దేవుడు తన కుమార్ని బలి అడిగినప్పుడు ఆయన బలిగా ఇచ్చేసాను. కానీ అక్కడ చంపలేదు. ఎవరిని? సాకుని ఇచ్చేసాడట. మనసులో ఆల్రెడీ అర్పించేసాడు. ఇచ్చినట్టే అదే మాట్లాడుతున్నాడు. కిందకు చదువు. అలాగే నిర్గమాకాండం అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దాని నాకు ఇవ్వవలెను. నాకు ఆర్థిక ఎందుకు చెప్తున్నారంటే ఇచ్చే మనసు నీకు రావాలని చెప్పి ఇచ్చి 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 ఇచ్చి
ఆయన ఏమైనా వాళ్ళు ఎత్తుకొని బ్యాంకులో ఉద్యోగం, బ్యాంకులో క్యాషియర్ చేసి పారాయణ. ఆయన ఏం చేయించి కట్టకట్టకి ఇచ్చేయాలా? అవునా కదా? వచ్చిన వాడు వస్తాడు, రాసిస్తాడు, 10,000 అంటే 10,000 ఇచ్చేయాలా, 1,00,000 ఇచ్చేయాలా. ఇది అంటారా అంటాడు అక్కడ. నాది కాదు ఇది, ఇదే మనసే ఇక్కడ కూడా ఉండాలి. నీ జోబులు ఉండేటప్పుడు కూడా నాది కాదు, ఇది దేవునిది అనే మనసు నీకుంటే ఎంత క్యారెక్టర్. అది రావడానికి, ఆ మనసు రావడానికి నేను నిమ్మని ఆజ్ఞ ఇస్తున్నాడు ఇక్కడ. నీ గొర్రెల్లోను నీ వద్దల్లోను ఏనైనా ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటైనా 7 దినములు అది దాని తల్లి యొక్క ఉండవలను, 8వ దినం దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వలేను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక మాంసమును తినక కుక్కలకు ఆజ్ఞగా ఇశ్రాయేలుకి ఇచ్చాను నేను. ఇవన్నీ ఇశ్రాయేలుకి చెప్పి 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 ఆ గుణం వచ్చేంత వరకు వారి దగ్గర చేయాలనుకున్నాడు. అందుకే 3 యుగాలలో దేవుడు లెక్క చూస్తారని చెప్పి వారికి ఇచ్చి వారిని చేయమనేటువంటి పనులు మనకి స్పష్టంగా కనపడుతుంది. లేవి కాండం 27 చూడండి. లేవియ కాండము 27వ అధ్యాయం 26వ వచనం చూడండి. అయితే లేవి కాండము 27వ అధ్యాయము 26వ వచనం నుంచి అయితే జంతువులలో తొలి పిల్ల యెహోవాది కనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోనేమి యెహోవాదగును. అది ఆయనది. పంటలన్నీ ఆయనవే, పశువాదులన్నీ ఆయనవే. ఆయనకి ఇచ్చేదానికి నీకెందుకు మనసు రాలేదు? నువ్వెందుకు పిసినారైపోతున్నావు? నువ్వెందుకు కఠినంగా మారిపోతున్నావు? అది అపవాది దేవునికి కావాల్సింది ఈ క్యారెక్టర్. కానీ ఈ క్యారెక్టర్ ఉండనీయకుండా చేసేది అపవాది. ఆ అపవాది నుంచి మార్చడానికే ఇది ఒక నియమాన్ని పెట్టాడు. నీది కాని వస్తువుని ఇచ్చి నువ్వు నేర్చుకుందువు అని ఇచ్చి అది 27 అది పవిత్ర జంతువు అయిన ఎడల వాడు నీవు నిర్ణయించిన నెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అది చేయాలి. ఒకవేళ ఆ వస్తువు ఇవ్వకపోతే వస్తువు ఎంత ఖరీదుందో అది తీసుకొచ్చి నువ్వు ఇచ్చేసేయాలి. ఎంత కఠినమైన ఆజ్ఞ! ఈరోజు అలాంటి ఆజ్ఞలు అనుకున్నట్టయితే అసలు ఒక్కరు కూడా చర్చకురాను. ఇశ్రాయేలీలో వెళ్ళి భరించారు. ఆయన చెప్పినట్టు తెలుసా? ఆయన కోతకాలపు పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెచ్చారు పెట్టేయాలి. మేకలు, కోళ్ళను. పండగ అంటేనే భయం వాళ్ళకి. ఈరోజు పండగ అంటే మనం మీసాల మీద చేస్తాం. అసలు పండగ పరమాత్మ అర్థం కాక అది అసలు తెలిస్తే అసలు పండగ అంటే ఎవరు విషయం చెప్పాను నేను. పండగ అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, అది పండగ కానేమి అది తెలిస్తే ఇశ్రాయేలు వణికిపోయేది. ఇది తెలియక మనవాళ్ళు పండగలకి టపాస్ కాలుతా, పండగలకి కొత్త బట్టలు వేసుకుంటా, పండగలు అని చెప్పి నువ్వు డిస్కో డాన్స్ పెడితే వీధిలో దుర్మార్గుడు అదే. ఇదన్నీ పండగల. ఆ రోజు పండగలు ఇశ్రాయేలు వీరులు ఉనుకు పుట్టించింది. ఎందుకంటే పండగ వస్తుందంటే భయం, విశ్రాంతి దినం వచ్చిందంటే భయం. అదేనా కొత్తకాలం పండగ వచ్చిందంటే భయం. చేదన్నం తినాలి, చేదు కూర తినాలి, ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చాలి. మేకలను, కోళ్లను, పిండిని వాటన్నింటిని పట్టకపోయి దేవునికి ఇవ్వాలి. ఈ ఆజ్ఞలు చేయలేక ఉమ్మో అని ఏడ్చిరి. కానీ ఈరోజు అవి ఏమి గుర్తు తెలియదు, ఎందుకంటే చదవలేదు వాడు. అది అన్ని దగ్గరకు రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కఠినంగా మారిపోయారు. వారు హద్దులు తీసుకున్నారు. ఈ హద్దులకు నాదనుకున్నారు, వారు సంపాదించిన నాదనుకున్నారు. రాను 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 కఠినంగా మారిపోతున్నారే తప్ప ఒక్కడు దయగలిగిన వాడిగా దేవుడి చూసిన మనసులోకి ఒక్కడు రాలేదు. అందుకే నేను ప్రతి ఒక్కరికి లెక్క తెచ్చబోతున్నాను. నేను ఎందుకంటే ఏమడిగాను? నీ ఆయముగా నడుచుకున్నటయు, కనికరం మనం ప్రేమించుటయు, నేను మనసు కలిగి ప్రవర్తించుటయు ఇదే కదా నేను అడుగుతున్నాను. నీ మేక ఎందుకు, నీ గొర్రె ఎందుకు, నీ డబ్బులు ఎందుకు నాకు? నీవు బలిని కోరువాడు కావు. వరిని ఎడలా నేను అర్పించుదునే. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఆ కీర్తన గ్రంథం 50వ కీర్తన 16వ వచనం నుంచి దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన ఈ మనసే దేవునికి ఇష్టమైన బలి. ఇది విరిగిపోయి చేయని, నువ్వు మారిపోయి చేయని. ఈ 2020లో మారిపోవా? 21 అంత అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ 2020 కూడా జారి విడుచుకొని అనుకుంటున్నావా? ఈ 2021 మారిపోవా? దాన్ని ఎంత బాగుంది. బ్రతిమలాడుతున్నాడంటే దేవుడు మనల్ని. అర్థం కాదు పాఠమని. మనం చెప్పేది అర్థం కాలేదంటే 10 సార్లు చెప్తాం. ఆయన అర్థమైన వాడు అర్థం తెలియదని అడ్డంగా నరికేస్తాం. అవునా కదా? దేవుడు కూడా అంతే.
అర్థం కాదు నా బిడ్డలకి, ఇంకా అర్థం చేసుకుంటాడు. ఈ పాఠం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది అంటే నా దృష్టిలో అది అసలు నాకు బాగా తెలుసు, ఇది చాలా మందికి అర్థం కాదు అని. ఎవరెవరు అర్థం కాదు వాళ్ళ మొహాలు నాకు బాగా దేవుడు చెప్పేస్తుంటాడు, బాగా ఇది అర్థం కాదు మంచి మళ్ళీ చెప్పు. ఎస్, అర్థం చేసుకోండి పిల్లలు. ఇంకా చెప్పమంటారు, ఇంకా ఒకటి చెప్తాను. మీకు ఒక లెక్క ఉంది. దేవుడు అడగబోయేది క్యారెక్టర్, దేవుడు తీర్పులు నిలబెట్టబోయేది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి, చేస్తేనే వస్తుంది, చేయనిదే రాదు. మంచివాడు మంచివాడు ఎక్కడొచ్చింది యేసుక్రీస్తునైనా మంచివాడే చెడ్డాడా? మంచివాడు. ఎలా చెప్పారు? చేసి 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 33 సంవత్సరం చేసి 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 చూపించి వెళ్ళాడు. మీరును మంచివారు యేసుక్రీస్తు తమ్ముడు అవ్వాలంటే అసలు ఆ క్యారెక్టర్ రావాలండి. మీరు ఎంత ఇవ్వాలి? మిమ్మల్ని మీరు కట్టిపరచుకోకండి. అందుకే ఇవి నేర్పిస్తున్నాడు. ఇచ్చే విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఇచ్చేయమని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిన దాంట్లో వద్దటండి ఏంటి అసలు? అది తీసుకురమ్మంటాడు, ఇమ్మంటాడు, ఇచ్చిన దాన్ని నాకు వద్దు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అక్కడ ఏదో చేస్తున్నావని దాని అర్థం. అంటే ఇమ్మన్నాడు కదా అని అమ్మమ్మన్నాడు కదా అని అమ్మేశారు ఎవరు కూడా. లేదు మీకు అననీయ అందరూ అమ్మేసి కృషి చేస్తున్నారని. అలాగ అందరూ ఉంటారు ఆయన. అమ్మో సంఘంలో ఏ కూడా ఇవ్వకపోతే తెలుసా, మీ దగ్గరికి ఇప్పుడు చందా కర వస్తుంది, అక్కడ లేదు నేను బైబిల్లో. చందా పెట్టి ఇక్కడ పెట్టాలి, అందరు లేసి వచ్చి వేయాలి. యాక్చువల్లీ మిమ్మల్ని లేపడం నాకు ఇష్టం లేక అర్థమైందా? అందులో చూసారా, ఒక్కొక్కరు ఇవ్వచ్చు, ఒకరు ఇవ్వకపోవచ్చు. ఇస్తా వస్తా ఉన్నట్టే పక్కన వాడు చూస్తాడు, అందరు ఇస్తున్నారే నేను ఇవ్వకపోతే నన్ను ఏమనుకుంటారేమో అని అనుకొని ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆయన ఇది వద్దు, అసలు నీ డబ్బు ఎందుకు నాకు అంటారు. అటాక్ డబ్బులు మాకు నా పాయింట్ కదా, నాకు నేను ఇవ్వాలి, నేను ఇంతవరకు నిశ్చయించుకున్నాను అనుకొని తీసుకొచ్చి నువ్వు ఇస్తున్నావు చూసావా, అది హృదయపూర్వకంగా ఇచ్చే ఆ మనసు అతనికి కావాలి. నువ్వు ఇచ్చిన మ్యాటర్ కాదు, అక్కడ నువ్వు ఎంత ఇచ్చావన్నది కావాలి, మనసు తెలుసుకోవాలి. అందుకే 3 యుగములో నేను నేర్పించాడు, ఇచ్చేది నేర్పించు. ఇశ్రాయేలు కానాను నుంచి వచ్చి సరే ఐగుప్తు నుంచి వచ్చి కానాను స్వతంత్రించుకోవాల్సిన తర్వాత దేశం సుసంపన్నమైపోయింది. పాలు తేనె ప్రవహించే దేశం కదా, సంపద అన్నీ ఉన్న దేశం. అక్కడికి వచ్చేసి సిస్టమ్ మార్చాడు. భాగాలు పంచి ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో 11 గోత్రానికి అన్ని పెంచేసి ఒక గోత్రానికి ఏమి ఇవ్వలేదు భాగం. ఏదైనా మీరు కేవలం దేవుని పని మాత్రమే చేయాలి. చేస్తూ ఉంటే మీకేం చేయాలి? మరి మేము ఎట్ట బతకాలని అడిగారు వాళ్ళు. అందుకు 11 గోత్రాల వారికి అప్పగించారు. ఏం చేయాలని ఆయన? ఈ 11 గోత్రాల వారు సంపాదించుకోండి, భాగాలలో పైరు పెట్టండి, పశువులు వేసుకోండి, ఏమైనా చేయండి, మొత్తం సంపాదించి మీరు 10వ భాగాన్ని తీసుకొచ్చేయాలి. 100కి ఎంత ఇచ్చేయాలి? 10. 100 మూటలు అయిందంటే ఒక మూట తీసుకొచ్చేసి నాకు ఇచ్చేయాలని ఆజ్ఞగా పెట్టాడు. దాన్ని దశమ భాగం అన్నారు. సంఖ్యాకాండం చదవండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 23వ వచనం నుంచి అయితే చదువునా. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 23వ వచనం. అయితే ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి ఓకే ఓకే ఇది తరతరములకు ఇది నిత్యమైన కట్టడా. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా ఏదైనా అర్పించు దశమ భాగములను ఇది పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వాలి. దశమ భాగములు ఆజ్ఞాపించింది వాళ్ళకి, ఇశ్రాయేలీలకు ఆజ్ఞ. అది తీసుకొచ్చేసి ఒక్క గోత్రాన్ని కాపాడాలి. ఆయనకి ఎందుకు డబ్బులు? ఎంత బాగుందో. అది ఇచ్చేది చేపించాడు. వితరకంలో బలిమ్మని నేర్పించాడు. కానీ నేనైనా ప్రవక్తల దగ్గరికి వచ్చే లోపు భాగమే ఇయ్యి అన్నాడు. నువ్వు 100 రూపాయలు సంపాదించావా? 10 రూపాయలు ఇచ్చేయి. 10 రూపాయలు సంపాదించావా? 1 రూపాయి ఇచ్చేయి అని దశమ భాగమును ఇచ్చి నేర్పించమన్నాడు. ఈ కార్యక్రమాన్ని ఇశ్రాయేలు అలాగే చేసి వచ్చారా? చేయలేదా? చేశారు కానీ చేయలేదు. అది బాధ. ఇప్పుడు అందరూ ఇచ్చారు కానీ ఇచ్చే మనసు లేకుండా కొంతమంది ఇచ్చారు. ఇది ఆయనకు నచ్చలేదు. దీన్ని కూడా కొట్టేశారు. ఆయన అర్థమవుతానండి. అది కూడా వద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల వరకు దయతో చదువునైనా.
అదే ఇక్కడికి వచ్చేలోపు సంఘం ఏర్పడిపోయింది. అవన్నీ కొట్టేసి దీన్ని స్థిరపరిచారు. మన వాళ్ళకి కొట్టిన సంగతి తెలియదు, పెట్టిన సంగతి తెలియదు. అర్థమైందా? అందుకని చూడు ఏం చేశారంటే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన దానిని మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు అంటే పౌలు గారు చెప్తున్నారు, నేను సంఘానికి బోధకునిగా వచ్చినప్పుడు సందాను మీరు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును అండర్లైన్ తాను వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్మును నిల్వ చేయవలెను. ఇది ఏదన్నైనా వర్ధిల్లిన కొలది. ఫస్ట్ ఏమో జంతువు బలి ఇచ్చే గుణం రావడానికి జంతువు బలిని ఇమ్మన్నాడు. తర్వాత రెండే గనుక వచ్చేలోపు భాగం ఇమ్మన్నాడు. మూడవ యుగం వచ్చేలోపు వర్ధిల్లిన కొలది దీన్ని కొట్టేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దశం భాగంలో లేవు మన వాళ్ళకి, ఇది అర్థం కాదు. ఇప్పుడు కూడా దశం భాగం పట్టుకొని వస్తున్నాడు. దశం భాగం ఇమ్మని చెప్పట్లేదు నేను ఈ యుగంలో ఉన్న వారిని, వర్ధిల్లిన కొలది అంటే చూశారు పిల్లరా. ఈ పెట్టే గుణ వ్యక్తిత్వ నిర్మాణాన్ని యుగ యుగానికి మార్చేస్తున్నాడు. ఒకప్పుడు కంప్యూటర్ లేదు, ఇప్పుడు కంప్యూటర్. ఈ కాలానికి సంబంధించిన ఎలా ఉండాలో చట్టం పెట్టేశాడు. ఆ యుగంలో వేరు, అటు జంతువు బలి, ఆ తర్వాత దశమ భాగం, ఆ తర్వాతే వర్ధిల్లిన కొలది. ఇప్పుడు మీరు వర్ధిల్లిన కొలది భాగంలో ఉన్నారా, దశమ భాగం భాగంలో ఉన్నారా, పశువుల బలులు అర్పించే భాగంలో ఉన్నారా? ప్రపంచంలోనే ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు రాకడ వరకు ఉన్న వారిని ఎన్ని భాగాలు చేసింది బైబిల్? 3 భాగాలు. అందులో మొదటి భాగం పేరు పితరుల యుగం, రెండవ భాగం పేరు మోషే యుగం, మూడవ భాగం పేరు క్రీస్తు యుగం. ఇప్పుడు మీరు ఇందులో ఏ యుగంలో ఉన్నారు? ఇప్పుడు క్రీస్తు యుగంలో ఉన్న మీకు చట్టం ఏంటి? ఇక్కడ వర్ధిల్లిన కొలది. ఇప్పుడు కూడా దేశం భాగం అన్నామంటే ఫెయిల్. ఈ ఇచ్చే వ్యక్తిత్వ లక్షణాన్ని పెంచుకుంటూ వర్ధిల్లిన కొలది దాకా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు వర్ధిల్లిన కొలది సంఘంలో ఆదివారం లోపు వర్ధిల్లిన దాన్ని కొంత సొమ్మును నిల్వ చేసి దేవుని పనికి. ఎవరికట అది? ఎవరికి పని? మొదటి చదవండి. పరిశుద్ధుల కొరకైన అది మీ సంద ఎవరికట? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అనగానేమి? ప్రత్యేకింపబడినవారు. ప్రత్యేకింపబడినవారు అంటే ఎందులో ప్రత్యేకింపబడినవారు? లోకములో నుండి సంఘములోకి ప్రత్యేకించబడినవారు, పాపములో నుండి వెలుగులోనికి ప్రత్యేకించబడినవారు, చీకటిలో నుండి ఆత్మ సంబంధమైన వెలుగులోకి పిలువబడినవారు. ఇది ప్రత్యేకం అంటే. ఈ ప్రత్యేకం అంటే బాప్తీసం పొందినవారు. బాప్తీసం పొందిన వారి కొరకట ఏం చేయాలంటైనా సంభావించి చేయండి. అందుకే ఎందుకునైనా వాళ్ళకి ఇది పరిశుద్ధుల కొరకైనా చందా ఎవరికి ఎందుకు? ఏమన్నా మేము అన్నీ ఇచ్చిన్నారు, మేము అన్నీ సమిష్టిగా ఉంచుకొని ఉన్నామన్నారు. ఎందుకట? తమ ఇళ్ళను నమ్మించేశారు, తమ భూములు నమ్మించారు, తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. ఎందుకనంటే సత్య సువార్తను తీసుకుని వెళ్ళి ప్రకటించడం కోసం. పాదాల దగ్గర ఎందుకు పెట్టారు ఆయన? సువార్త ప్రకటించే వారి పాదములు సుందరము కనుక. నువ్వు ఏ విధంగా అయితే రక్షణ పొందావో ఇంకొకడు అలాగే రక్షణ పడడానికి నువ్వు ఇది భాగంగా ఇవ్వాలి. అది వర్ధిల్లిన భాగంగా ఇవ్వాలి తప్ప దశ భాగాలు కాదు, పశువుల భాగం కాదు. ఇప్పుడు కోళ్ళు మేకలు పట్టుకొచ్చిన్నారు మీరు. యాక్చువల్లీ అది మాత్రం బాగొచ్చు. కోళ్ళు మేకలు ఎందుకు తెలియదు కదా మీరు? రోజు కోళ్ళు మేకలు కొట్టేశారు కదా దేవుడు అంటారు. అమ్మా బాగొచ్చింది పాఠం. అదే తర్వాత దశం భాగాలు పట్టుకొచ్చినప్పుడు ఏంటి దశం భాగం ఇచ్చామంటే దశం భాగం కదా అంటే అది ఈ పాట ఇంకా అర్థం కాలేదన్నమాట. వర్ధిల్లో కొద్ది పాటలకి ఇంకా రాలేదు. సరే వర్ధిల్లో కొద్ది కూడా తెచ్చి ఇచ్చేశారు. వెరీ గుడ్. ఇది మీరు బాప్తిజం పొందిన వారందరూ వర్ధిల్లో కొద్ది ఇచ్చి టాప్ 10 అయ్యారు. వెరీ గుడ్, బాగుంది కదా. ఇది కూడా కాదు ఇప్పుడు నాకు అంటున్నాను. ఇంకేమి బాబా అది కదా ఒళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి ఆపోలో అదేనైనా లెక్క. ఇప్పుడు తెచ్చిన మీ ప్రజావంతులు ఎదురైనది టాప్ 10లో కూడా కాదయ్యా అంటే ఆయనకి ఏం కావాలంటే మరి ఇప్పుడు చదివిన లేఖన భాగం సోదరు వచ్చి వినిపించిపోయాడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతండి. ఇప్పుడు అర్థమవుతుంది పాఠం.
ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, పరిశుద్ధుల కొరకైన చందాన్నాడే దాని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను, ఆ పాలు పొందే విషయంలో మనపూర్వకంగా ఎవరు నొప్పించకూడదు. ఆ మనసే కావాలి దేవునికి. అందుకే రోమపత్రిక చదివించిన మీకు, దేవుని మనసెరిగి ఇచ్చిన వాడు ఎవడు ఒకటని. మీరు ఇస్తున్నారు ఇప్పుడు, కానీ మనసెరిగి ఇచ్చాడా, పక్కడికి ఇచ్చాడా? వాడు చేస్తున్నాడని చేశారా, నువ్వే చేయాలని చేస్తున్నావా? అది కావాలి ఇక్కడ. మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక తమ సామర్థ్యం ఏంటైనా, సామర్థ్యం అంత వర్ధిల్లు కొలది. వారి సామర్థ్యం దేశం బాగా ఎవరు వర్ధిల్లు కొలది ఇచ్చారట. ఆ వర్ధిల్లు కొలది కూడా కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారట. వండర్ఫుల్ సంఘం అనేది. సామర్థ్యము ఎంత? 6 లక్షలు మీ సామర్థ్యం అంతేనా? సంవత్సరానికి మీరు 6 లక్షలు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా దగ్గర 6 లక్షలు చేశారు. రికార్డు ఉంది కదా అయినా. ఆ సంవత్సరం పెరిగిందిలే, బయటకు పెరిగింది. ఇలా చేస్తూ మీ పరిచయం చేశారా? ఓహో, మీది ఒక లెక్క ఉంది, 6 లక్షల దాకా చేయగలరు మీరు సంవత్సరానికి. కానీ ఈ సంఘం అట 6 లక్షల కంటే మించి చేసిందంటే సామర్థ్యం కంటే మించి చేశారు అని. అంటే ఇంకెంత చేసి ఉండాలా? నువ్వు ఇచ్చే సామర్థ్యం ఇది, దానికంటే ఎక్కువ వెళ్ళంటే నిన్నే అమ్మేయాలి. అది నా పాయింట్ మీకు అర్థమవుతుంది నేను. అదే వాళ్ళకి మాట్లాడే సందర్భం ఏంటంటే, వారు అంత్యోకియా, యూకనియా, లుస్త్రా, దెర్బే అనే కల్దీయ ప్రాంతానికి సేవకు పంపించడానికి వారి శక్తి సరిపోలేదట. వారు వేసుకున్న ఒత్తిడిలో కొద్ది భాగాలు సరిపోలేదట. అందుకే తమ్మును తాము ఏం చేశారట, ఆయన ఉపవాసం ఉండి అర్పించుకున్నారట. అది మీరు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ఉపవాసం అంటే తిని డైటింగ్ చేయడానికి కాదని, మానేసిన డబ్బును తీసుకొచ్చి మూటగట్టి శక్తికి మించండి. ఈ సేవ ఎంత బాగుంది మీరు చెప్పండి. ఒక పూట దేవుని కోసం అన్నం మానేసిన ఆ డబ్బును తీసుకొచ్చి నేను సువార్త చేసి వచ్చాను అన్నాను. మీ గుండెని ఒకసారి పెట్టుకొని చూడండి, ఎంత గర్వంగా కొట్టుకుంటాడు. డబ్బుని దాంట్లో దొంగిలించాడు నేను అన్నవాడిని పెట్టుకొని చూడు. అయ్యో ఇస్కరియోత్ యోధా, అదే కదా సంచి వాడే కదా ఉంది. ఎవరిని మేము డైరెక్ట్గా చూశాను. చాలా తప్పనైనా జాగ్రత్త. ఇచ్చిన దానిని లెక్క ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నువ్వు ఇచ్చేటప్పుడు ఈ మనసును చూస్తున్నాడు. సామర్థ్యంతో ఇచ్చావా? 10 లక్షలు ఉన్నాయి, 1 లక్ష ఇచ్చాను, ఇచ్చే గొప్ప. 10 లక్షల కంటే 11 లక్షలు ఇచ్చావనుకో, అది కదా శక్తికి మించి అన్నది. వేస్తున్న వారందరూ యేసు ప్రభు చూసింది అదే. వేసిన వారిని చూసింది అదే. ఇందులో ఏమలేదు, అందరూ ఉంది తెచ్చేసావు. కానీ అమ్ముకున్నది 2,000 కాసులే. 2,000 కాసులు మీరు అనుకుంటున్నారు 2 కోట్లకి. ఆమె సంపాదన అనుకోండి 2 కోట్లు కూడా ఆ రోజు ఇచ్చేసి ఉండేది. అది శక్తికి మించి ఇవ్వడం. ఈ మనసు ఎవరికైతే వచ్చేస్తుందో వారు దేవుళ్ళు కాకుండా ఇంకెవరు చెప్పండి. వారు క్రీస్తుకు తమ్ముళ్ళు కాకుండా ఇంకెవరు చెప్పండి. వారు దేవాది దేవునికి కుమారులు కాకుండా ఇంకెవరు చెప్పండి. ఈ క్యారెక్టర్ మీరు చచ్చిపోయేలా సంపాదించుకోండి. ఏ పాఠం. అందుకు సంఘానికి రావాల్సింది. మీ పాటలు ఎవరికి కావాలి, మీ దొంగ ప్రార్థనలు ఎవరికి కావాలి అంటాడు దేవుడు. మీ పాట నేను వినను, మీ పాటను వినకుండా నేను చెవులు మూసుకున్నాను అంటాడు దేవుడు. మీ ప్రార్థన వినకుండా మబ్బులతో నేను మరుగు చేసుకుంటున్నాను అంటున్నాడు. కానీ ఇలాగూ నువ్వు చేసి ఇస్తూ ఉంటే ఆయన వచ్చి కూర్చోవాలి మన ఎదురుగా. రా, వీరికి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయడు. చెవు ఇట్టు పెట్టేసి చెప్పురానా అంట. నువ్వు అరుస్తూ ఉన్నాను, గమనం ఉన్నానంటే అది నీ మన కరెక్ట్ కాదు. నీ మనసు కరెక్ట్గా లేదు. నీ మనసు నా ఎదుట విపరీతమైనది కనుక నేను వినను. ఎలా పో, నరకానికి వెళ్ళిపో. పంపించేది దేవదూతలు చూసిన కటకంతో వాడిని నరికే అన్నాడు దేవుడు. ఇటు లెక్కల దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇది ఎరుగుతున్నాడు. శక్తికి మించి ఇచ్చారంటే వారిని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. నువ్వు శక్తికి మించి నువ్వు ఇచ్చే మనసులో నువ్వు వచ్చేసేవాలంటే ఆ మనసు దేవుడు చూస్తాడు. అది కావాలి, అది ఇచ్చారు. శక్తికి మించి ఇచ్చిన దాన్ని ఎంత గొప్పగా చూసామో కింద చూస్తే ఇంకా ఉన్నాయన. శక్తికి మించి సామర్థ్యము కంటే ఎక్కువగాను, అంటే సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిన, తామంటే తామే ఎవరు బలవంతపరచలా. అన్న ఇది చేయండి, అన్న ఇది చేయండి, సేవకులు చేయండి, బోధకులు చేయండి అని ఇచ్చేసారు సంఘానికి. అది కాకుండా ఇదియుగాక ఇది ఇంతవరకు లేవు. మనం ఇందులో ఏ లెక్కలు ఉన్నామని చూసుకోవాలా. ఇదియుగాక మొదట ప్రభువునకును ఏంటంటే అండి
మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును అంటే అపోస్తులైన మాకును తమ్ముడు తామే అప్పగించుకుని తమ్ముడు తామే ఇచ్చేశారట. ఇది అంతకు మించి ఏది సీరియల్ అంతకు మించి అని ఎవడు పలుకుతున్నాడు. అది కదా ఇది అంతకు మించి ఇచ్చిన దానికంటే అంతకు మించి ఏదంటే తమ్ముడు తామే ఇచ్చేసుకున్నారంట. అంటే ఎవరిని ఇచ్చేసినారా? వారిని ఇచ్చేసారట దేవునికి. ఏమైనా చేసుకుని అయినా తక్కువ కూర్చున్నట్టు, త్రాసులో పోయి కూర్చున్నట్టు. సరే, త్రాసులో కూర్చొని పక్కన డబ్బు మూట కట్టుకుంటారు అక్కడ. సరే, ఎందుకంటే దీన్ని ప్రాణాపాయం నుంచి కాపాడారు అనేనా, ప్రాణాపాయం నుంచి తప్పించావు కాబట్టి మా అబ్బాయి ఎంత వెయిట్ ఉంటాడో అంత ఇచ్చేస్తారని దేవుడితో మొక్కుకున్నారు. మొక్కుని కూర్చోబెట్టేసి త్రాసులో పెట్టేసి అబ్బాయిని ఒక త్రాసులో దీంట్లో ఒక డబ్బు ఎంత తూగుతుందో అంత పెట్టి తోలాభారం ఇచ్చేస్తారు. అది కాదు దేవునికి కావాల్సింది. త్రాసుతో పాటు నువ్వే కావాలా? అది దేవుడు. నువ్వు కావాలనే కదా నేను కలిగజేసుకోవాలి. దేవుని మనసు ఇది. నేను ఈ మనసు ఎరిగి ఎవరు చేస్తారైనా ఇప్పుడు చెప్పండి, ఇవ్వండి అంటే మిమ్మల్ని మీరు ఏం చేస్తుంటే మీ డబ్బు ఏంటి అసలు? మిమ్మల్ని మీరు ఏం చేయండి? మీ ఆస్తులు ఏంటి? మీ పాస్తులు ఏంటి? మీ ఇళ్ళలు ఏంటి? మీ ఇళ్ళ స్థలాలు ఏంటి అసలు? అదంతా లెక్కలేదు మొదటి శతాబ్దపు క్రైస్తవులకి. ఈ వ్యక్తిత్వంలో ఎదిగిపోయారు. తమ పరలోకానికి నిత్యజీవానికి అర్హులు వేయించుకొని చనిపోయారు. మనము సరిపోయిందా లెక్క? ఇప్పుడు చెప్పినాను, నువ్వు ఇచ్చే లెక్క, ఈ లెక్కను ఈ వాక్యంలో చెప్పని లెక్కను సరిచూడు. నీ లెక్కతో దేవుని లెక్క సరిపోతుందా? అది నువ్వే తీర్చుకో. అది తీర్చుకోవడానికి దేవుడు మనకు ఆశను పెట్టాడు. 2021 కూడా ఇచ్చాడు. ఎవరైనా ఈ మనసు ఎవరికైతే బాగా తెలుసు కనుక మనమే వ్యక్తిత్వ నిర్మాణం చూసాగాలి. ఒకవేళ బలి అర్పించేదాంట్లో ఉన్నావా? ఉండు అక్కడే. ఒకవేళ అందులో ఉంటే ముందుకురా, భాగానికైనా రా. దశమ భాగంలోనే ఉన్నావా? అక్కడే ఉండాలనుకుంటామేమో. మారు ఇంకో ఈ ఇయర్ కూడా మారి 10 కొద్ది కన్నారా? 10 కొద్ది కూడా వచ్చాను అనుకుంటున్నావా? శక్తి కంటే ఇవ్వడం నేర్చుకో. శక్తి కంటే కూడా ఇవ్వడం నేర్చుకున్నాను అనుకున్నావా? నువ్వే నువ్వు ఇచ్చేయి. ఇక్కడ అలా ఇచ్చే మనసు నీకు వస్తే ఆ పూరని నీకు తీసుకెళ్తాడు. ఇక్కడ దుర్మార్గపు లోపల ఉంచుకున్నాను. చెడు చూడకుండా భక్తులైన వారిని దేవుడు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ అపవాదం కావాలి. ఆ ఆహ్వానించిన లోకానికి మనం అందరం వెళ్ళడానికి ఈ లోకంలో బతుకుతున్నాం. కాబట్టి చర్చకు వచ్చేది ఎందుకు? వ్యక్తిత్వ నిర్మాణాన్ని నిర్మించుకోవడానికి కానీ ఉన్న వ్యక్తిత్వాన్ని పాడు చేసుకొని వెళ్ళిపోవడానికి కాదు. ఈ ఉద్దేశంతో ప్రతి ఒక్కరము లెక్కలు చూసుకున్నాం.